అనువుగాని చోట అధికుల మనరాదు అంటారు. చిన్న ఎగ్జాంపుల్ మీకు ప్రకృతిలో ఉంది ఎగ్జాంపుల్. పెద్ద ఫ్లడ్స్ వచ్చినాయండి, అంత ఫ్లడ్స్, గాలివానలు అన్నీ, పెద్ద పెద్ద చెట్లు మొత్తం విరిగిపోయినాయి. ఎందుకంటే అహం కదా, మేము పెద్ద చెట్లు మమ్మల్ని ఏం చేయాలని చెప్పి ఇలా తలెత్తుంటారు అనుకోండి, ఆ గాలికి ప్లస్ ఫ్లడ్కి అవి మొత్తం పడిపోతాయి. కానీ ఒక చిన్న ఇది ఉంది, దాన్ని తుంగ అంటాం. ఆ తుంగ ఏం చేస్తుందంటే వంగిపోతుంది, ఆ నీళ్ళన్నీ వెళ్ళిపోతాయి దానిలో నుంచి. ఎప్పుడైతే ఈ మొత్తం ఫ్లడ్స్ అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ లేస్తుంది. కానీ ఈ చెట్లు ఉండే కదా, ఏదైతే పడిపోయినాయో మళ్ళీ ఉండవు. అందుకని ఈగో కూడా అలాంటిది. యాటిట్యూడ్, నీ స్వభావం, నువ్వు చేసే పని, నాకంటే గొప్పవాళ్ళు లేడు, నాకంటే ఇది అది అని చెప్పుకుంటూ ఉంటాడు. ఈగో ఎంతకి వెళ్ళిపోతుందంటే ఒకడు ఇంకొకటి అంటాడు, అరే నేను నా కూతురు నీ కొడుకు ఎలా ఇస్తాను రా. అరే ఇద్దరం ఒకటే లెవెల్ కదా. ఏం లెవెల్ రా, నీ స్టేటస్ ఏంటి, నా స్టేటస్ ఏంటి, ఇలా సేమ్ స్టేటస్ కదా. ఆఫ్టర్ ఆల్ నువ్వు బెగ్గర్ ఇన్ నాంపల్లి, బట్ ఐఎమ్ బెగ్గర్ ఇన్ హైటెక్ సిటీ. అది ఈగో. ఇద్దరు బెగ్గర్సే, వాడు ఆ కారు కొన్నాడు, ఇది ఈ కారు కొన్నాడు, మనకు అవసరమా? అందుకనే అనువు కాని చోట అధికుల మన రాదు. ఎప్పుడైతే పెద్దవాళ్ళు అందరూ ఉండా కూడా వినయ విధేయతలకు ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంపోసిస్ నారాయణమూర్తి గారు ఉన్నారు. ఆయన ఎప్పుడు చూసినా కూడా ఎకనామిక్ క్లాస్లో వెళ్తాడు, ఫ్లైట్లో. ఒకసారి ఇలా వెళ్తున్నాడు, ఎయిర్ హోస్టెస్ వచ్చేసి, ఏమండి మీరు ఎకనామిక్ క్లాస్కి వెళ్తున్నారు, బిజినెస్ క్లాస్లో కూర్చోమంటే ఆయన అంటాడు, బిజినెస్ క్లాస్ వాళ్ళు మనకంటే ముందు వెళ్తారా? వాళ్ళు కూడా సేమ్ టైమే కదా. మీరు అనుకుంటారు అక్కడ అతను స్వార్థపరుడు లేకపోతే బిజినెస్ అంటే కాదు. ఆ డబ్బులు ఇంకెలా ఉపయోగించాలి? మనం ఏంటంటే ప్రిస్టేజ్, మన లెవెల్ హై లెవెల్, ఆ లెవెల్ ఉంటేనే మేము విఐపీస్, మేము బిజినెస్ క్లాస్, వాళ్ళని అగ్నెస్ట్ కాదు. అదే అమౌంట్ ఇంకోటికి ఇచ్చామనుకోండి, పేద పిల్లలు చదివించామనుకోండి, ఎంత కుటుంబాలు పైకి వస్తాయండి? ఆలోచించండి మాస్టర్స్.